అంగన్వాడీ కార్యకర్తల చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి విజయవాడ ఏలూరు తిప్పుతూ ఇబ్బందులకు గురి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఎం జగన్ను ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందంటున్న సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చరిత్ ఫేస్ టు ఫేస్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? అంగన్వాడీ కార్యకర్తల పట్ల జగన్మోహన్ రెడ్డి సర్కార్ అత్యంత నిరంకుశంగా వ్యవహరించిన పరిస్థితి. 42 రోజులుగా రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేసినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో తమ నిరసన గళాన్ని వినిపించేందుకు వెళ్తున్నటువంటి మహిళా అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. రాత్రి అనక పగలనక అంటే ఎక్కడంటే అక్కడ వాళ్ళని దించేయడం, సిటీ అంతా తిప్పడం, వారిని పూర్తిగా కూడా కనీసం మహిళలు అన్నటువంటి కనీస జ్ఞానం కూడా మరిచారని కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి సమాచారం. దీనిపై సిఐటియు నాయకులు నాగేశ్వరరావు మన ముందున్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి నిరసన కార్య అంటే ఈరోజు విజయవాడ వెళ్తున్నటువంటి మహిళా అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మీరు ఎలా స్పందిస్తారు? గత 42 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎటువంటి ఇది లేని పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ కోటి సంతకాల సేకరణలో కార్యక్రమంలో భాగంగా అందరి దగ్గర కూడా సంతకాల సేకరణ చేసి జగనన్నకు చెప్పుకుందాం అనేటటువంటి అంటే జగనన్నకు చెప్పుకుందాం అనే ప్రోగ్రాం పెట్టారు. ఆ జగనన్న పెట్టినటువంటి ప్రోగ్రామ్ కి అంగన్వాడీలు మా గోడు చెప్పుకుందాం, మేము కోటి సంతకాల సేకరణ ఇచ్చినటువంటి ఆ సంతకాలు ఆయనకి ఇద్దాం అనేటటువంటి తరుణంలో విజయవాడకి ఈ రోజు చెలో విజయవాడకు పిలిపిస్తే నిన్నటి నుంచి అంటే 21వ తేదీ నుంచే వాళ్ళ ఇళ్ల దగ్గరకు పోయేసి నోటీసులు ఇవ్వడం, భయభ్రాంతులకు గురి చేయడం, నైట్లు వెళ్ళి మగోళ్ళు ఉండాలని పిల్లలు ఉండాలనేది కాకుండా మహిళల్ని బయటికి పిలిచి మీరు విజయవాడకు పోతారేమని పోవద్దనేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం తీసుకురావడం, రకరకాలైనటువంటి బెదిరింపులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా చేయిస్తుంది. అదే విధంగా వీళ్ళందరూ కూడా జగనన్నకు చెప్పుకున్నాం అనేటటువంటి పద్ధతిలో విజయవాడకు పోయే క్రమంలో రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నవాపేట పోలీస్ స్టేషన్లో దాదాపు 9 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. అదే విధంగా బస్సుల్లో పోతా ఉంటే చెక్ పోస్టుల దగ్గర మొత్తం కూడా తనిఖీ చేసి దాదాపు 2 బస్సులు 80 మందిని కావలి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఈ రోజు మళ్ళా తిరుపతి పోలీస్ స్టేషన్ కి అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి జరిగింది. అదే విధంగా రైల్లో పోయేటటువంటి వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేసి రైలు ఆపి సెంట్రల్ గవర్నమెంట్ కు ఉండేటటువంటి రైళ్లు ఆపి వాళ్ళు తనిఖీ చేసి మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎవరు అంగన్వాడీలు అని చెప్పేసి వాళ్ళని చీరాల దగ్గర అర్ధరాత్రి చీరాల దగ్గర దించేసి వాళ్ళు మహిళలు అనేటటువంటి ఇది కూడా లేకుండా అర్ధరాత్రి చీరాల దగ్గర దించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అదేవిధంగా అక్కడ దించినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఛేదించుకొని విజయవాడకు పోయేసి విజయవాడ రైల్వే స్టేషన్ బయటకు వెళితే భయానకంగా ఒక విచక్షణ రహితంగా అరెస్టులు చేసి విజయవాడ సిటీ అంతా కూడా తిప్పి దాదాపు 3 గంటల పాటు తిప్పి కైకలూరు దగ్గర ఉండేటటువంటి అక్కడ కళ్యాణ మండపం మాట్లాడి దాదాపు 1200 మందిని అక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండో ట్రిప్గా ఏలూరు పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బాపట్ల దగ్గర అరెస్ట్ చేసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎటువంటి సౌకర్యం లేకుండా, ఉదయం టిఫిన్ లేకుండా, తాగేందుకు మంచినీళ్ళు లేకుండా, భోజనాలు మధ్యాహ్నం పెట్టేటువంటి పరిస్థితి లేకుండా అనేక రూపాల్లో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అలాగే ఏదైతే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకి మీరు ఎలాంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు? రేపు ఏదైతే వైఎస్ జగన్మోహన్ సర్కార్కి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్న పరిస్థితి? ఒకటే చెప్తున్నాం, ఏదైతే అంగన్వాడీలు న్యాయమైనటువంటి కోరికలు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసినటువంటి కోరికల్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని
ఇప్పటి వరకు శాంతియుతంగా జరిగింది. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో జగన్ ఇంటికి పోక తప్పదు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్తున్నాం. గుంతెమ్మ కోరికలను కోరట్లే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1000 రూపాయలు పెంచి అంగన్వాడీలకు ఇస్తామని చెప్పాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఆ వాగ్దానాన్ని అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో సిఐటియు నాయకత్వంలో తీవ్రమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని, మహిళల పట్ల కనీసం బాధ్యతతో వ్యవహరించినటువంటి పోలీసులు అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కూడా సిఐటియు నాయకులు తెలియజేసిన పరిస్థితి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేటటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.